ఈరోజు ఢిల్లీలో నేషనల్ క్యాపిటల్లో పార్లమెంటు మాకు అందరు కూడా క్వార్టర్స్ కట్టారు, తర్వాత గవర్నమెంట్ బిల్డింగ్స్ అంతా కూడా కట్టారు. అక్కడ అయ్యే ఖర్చు శాండ్ అన్నీ కలిపి కూడా ఈరోజు ఢిల్లీలో బిల్డింగ్ మెటీరియల్స్ అన్నీ కూడా మనకు అమరావతిలో దొరికేదానికి డబుల్ ఉంటుంది. సో అక్కడ అయ్యే ఖర్చు 4,000. పీడబ్ల్యూడీలో నేను రిపోర్ట్ తీసుకున్నాను, పీడబ్ల్యూ అఫిషియల్గా లెటర్ రాసి మీకు ఎంత ఖర్చు అవుతుందంటే యావరేజ్ 4,200, 4,500 అలా అవుతుంది. సో మనము ఆంధ్రాలో పిలిచిన టెండర్లు కూడా నేను చూశాను. అమరావతి ప్రాంతంలో 12,500, 13,000, 14,000 ఎస్ఎఫ్టీ అవుతుంది. ఇదంతా దోపిడీ. ఇది దాంట్లో కాంట్రాక్టర్లు ఎవడు అంటే ఒకడు ఈనాడు వియంకుడు, ఇంకొకడు బలుసు శ్రీనివాసరావు, ఇంకో బినామీ, అంత ఇల్లే దోచుకోవడం, పంచుకోవడం, తినుకోవడం. అదే మేము క్వశ్చన్ చేస్తున్నాం, అసలు ఎలా అవుతుంది? విజయవాడలో అపార్ట్మెంట్లు కట్టే వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళి అడిగితే కన్స్ట్రక్షన్ కాస్ట్ 2,500 రూపాయలు. మరి అమరావతిలో దాంట్లో ఏమైనా బంగారు వేసి కడుతున్నారా లేకపోతే వెండి వేసి కడుతున్నారా అర్థం కావడం లేదు. ఇదంతా దోపిడీ. ఇప్పుడు 60,000 కోట్ల టెండర్లు పిలిచారు. మీరు ఆ లెక్కను తీసుకోండి. ఈ డిఫరెన్సే పక్కన కన్స్ట్రక్షన్ కాస్ట్కి ఇక్కడ ఈరోజు టెండర్ల పేరుతో వీళ్ళు చేసే దోపిడీ డిఫరెన్సే తీసుకోండి. 2 అమరావతిలు కట్టచ్చు ఈరోజు చంద్రబాబు. మీరు చెప్పేది ఆర్డినరీ కన్స్ట్రక్షన్, ఇక్కడ వరల్డ్ క్లాస్ కన్స్ట్రక్షన్ కట్టాలి. ఇక్కడ కొత్త రాజధాని నిర్మిస్తున్నారు. రాజధాని అని అంటే ఆ మాత్రం ఖర్చు కాకుండా ఉంటుందా? నేను 4,000 చిల్లర చెప్పింది వరల్డ్ క్లాస్ కన్స్ట్రక్షన్. ఢిల్లీలో పార్లమెంట్ ఎంపీస్ రెసిడెన్సెస్ ఇవన్నీ కూడా వరల్డ్ క్లాస్ కన్స్ట్రక్షన్. ఈరోజు మన గవర్నమెంట్ బిల్డింగ్స్, సెంట్రల్ గవర్నమెంట్ బిల్డింగ్స్ అంతా కూడా వరల్డ్ క్లాస్ కన్స్ట్రక్షన్. అదేదో ఊరికే ఏదో షార్ట్ టర్మ్ కోసం కట్టింది కాదు. అవే 4,000 చిల్లర అవుతుంది. ఇంకా మీరు జస్ట్ కన్స్ట్రక్షన్ కాస్ట్ తీసుకుంటే 2,000 రూపాయల కన్నా ఎక్కువ అవ్వదు. దీంట్లో శాండ్ ఫ్రీ, మిగతా ఇన్సెంటివ్స్ అన్నీ ఇచ్చారు. ఈరోజు అన్ని బెనిఫిట్స్ ఇచ్చి కూడా ఈరోజు 12,500 పైన అంటే ఇది బ్లేటెంట్ కరప్షన్. ఆడ 2 లక్షల కోట్లు వర్కులు